దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను వదిలేసి తమపైనే అక్రమ కేసులు బనాయించారని అన్నారు బీఆర్ఎస్ నేత బాల్కసుమన్. ప్రజా తీర్పును మంత్రి వివేక్ ప్రభుత్వం గౌరవించి కాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. జైల్లో సైతం తమను ఇబ్బంది పెట్టారంటున్న బాల్కసుమన్తో మా ప్రతినిధి సారంగపాణి ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి బాల్కసుమన్ విడుదలయ్యారు. ఆయనతో పాటు రాజురెడ్డితో పాటు మిగతా ముగ్గురు సైతం విడుదలయ్యారు. బాల్కసుమన్ మనకు అందుబాటులో ఉన్నారు. బాల్కసుమన్ తో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి అసలు జైల్లో ఇన్ని రోజుల పాటు ఉన్నారు, ఎట్లా దీని? మంత్రి వివేక్ గారు క్యాతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును పరిహాసం చేస్తూ ఆయన 22 వార్డుల్లో మేము 14 వార్డులు గెలిచినప్పటికీ కేవలం 7 వార్డులు గెలిచి ఎలాగైనా క్యాతన్పల్లి మున్సిపాలిటీని చేజిక్కించుకోవాలని కుట్రలు చేసిండు. ఆ కుట్రలు మేము బయట ఉంటే తిప్పికొడతాం కాబట్టి మా మీద అనేక రకాల అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టిండు. నిజంగా రాళ్ల దాడి చేసింది కాంగ్రెస్ వాళ్ళు, లాఠీ చార్జ్ చేసింది పోలీసులు. కేసు వాళ్ళ మీద కావాల్సింది కానీ మా మీద అన్యాయంగా కేసు పెట్టి జైలుకు పంపించిండు. ముఖ్యంగా అదేమన్నా కంప్లైంట్ ఇచ్చారా? ఆ రోజు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగిన దానిపైన డెఫినెట్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినాము. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇచ్చినాము. ఇప్పటికైనా నేనేమంటున్నా అంటే మంత్రి వివేక్ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మీ 16 రోజులు నన్ను జైల్లో పెట్టినందుకు మీ కడుపు మంట చల్లారింది అనుకుంటున్నా, మీ కక్ష తీరింది అనుకుంటున్నా. కాబట్టి ఇప్పటికైనా క్యాతన్పల్లి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించమని కోరుతున్నా. ఎలక్షన్ నిర్వహించాలని అంటే ఎట్లా నిర్వహించాలంటారు? ఇక్కడ పోలీసులు వాళ్ళ మీద నమ్మకం లేదన్నారు. డెఫినెట్ గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ చొరవ తీసుకుని ఒక స్పెషల్ ఆఫీసర్ ను అపాయింట్ చేసి ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా ఎన్నిక నిర్వహించాలని మేము కోరుతున్నాం. జైల్లో పరిస్థితులు బాగాలేవన్నారు. అవును, మొత్తం దోమలు ఉన్నాయి సారంగపాణి గారు, మీరు ఒకసారి పోతే తెలుస్తుంది. మొత్తం దోమలు, ఇబ్బందులు, చాలా కష్టమైంది. ఇక పై అధికారుల ఆదేశాల మేరకు వీళ్ళు వ్యవహరించినట్టున్నారు. ఇది ఒక సాడిస్టిక్ ప్లెజర్, నన్ను జైల్లో పెట్టి దోమలలో పెట్టి 16 రోజులు ఇబ్బందులు పెట్టి. ఇవాళ నా కొడుకు పుట్టినరోజు, చిన్న కొడుకుది. నిన్న హోలీ, ఈ 2 రోజులు కూడా జైల్లో ఉండి నేను ఇంటికాడ మా కుటుంబ సభ్యులతో ఉండొద్దని కుట్ర చేసిర్రు. సరే, ఇక వాళ్ళు ఏం చేస్తాం, వాళ్ళ రాజ్యం నడుస్తుంది. కేతనపల్లి వాళ్ళకి కావచ్చు, చెన్నూరు నియోజకవర్గం, రాష్ట్ర ప్రజలకు అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గాలు గమనించమని కోరుతా ఉన్నా. ప్రజా తీర్పును గౌరవించకుండా అధికారం ఉంది కదా అని చెప్పి పోలీసులతోని బలవంతంగా ఏదో రకంగా చేసి ఇవాళ క్యాతన్పల్లి మున్సిపాలిటీ గెలుచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కుట్ర చేస్తూ ఉన్నారు. దాన్ని మేము తప్పుపడుతూ ఉన్నాం. ప్రజా తీర్పును గౌరవించని ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క బుద్ధి, ముఖ్యంగా మా మీద అక్రమ కేసులు పెట్టించిన మంత్రి వివేక్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క వైఖరిని అర్థం చేసుకోవాల్సిందిగా నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా పైన వాహనం పైన రాళ్ల దాడి చేసిన సుమన్ అని పదే పదే నేను రాయితోని కొట్టినట్టు ఒక్క విజువల్ ఆయన చూపించినా నేను దేనికంటే దానికి. రాళ్ల దాడి చేసిందే కాంగ్రెస్ వాళ్ళు, లాఠీచార్జ్ చేసింది పోలీసు వాళ్ళు. మీరు అక్కడనే ఉన్నారు. మేము ఉన్నది 25 మంది, మీ వాళ్ళు ఉన్నది 500 మంది. మేము ఎట్లా దాడి చేస్తాం? వివేక్ అబద్ధాలు ఆడు ఈజీ, దొరికిపోవడం కూడా ఈజీ, ఆయనకు అలవాటు అయిపోయింది. మొత్తం 14 స్థానాల్లో గెలిచాము. 7 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని విరుద్ధంగా వ్యవహరిస్తుంది, ప్రజల తీర్పును అగౌరవపరుస్తుంది. ఇప్పటికైనా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను సవ్యంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని బాల్కసుమన్ కోరుతున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి టీవీ, ఆదిలాబాద్.